లోక్సభ ఎన్నికల వేళ తెలంగాణ సెంటిమెంట్ రగిల్చే పనిలో పడ్డారు గులాబీ పార్టీ నేతలు. అసెంబ్లీ ఎన్నికల్లో చావు తప్పి కన్ను సొట్టపోయిన చందంగా మారిన బీఆర్ఎస్ కు లోక్సభ ఎన్నికల్లో గెలిచి పూర్వ వైభవం తీసుకురావాలని భావిస్తున్నారు పార్టీ అధినేత కేసీఆర్, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఈ క్రమంలో తమకు బాగా అచ్చు వచ్చిన తెలంగాణ సెంటిమెంట్ ను రగిల్చే ప్రయత్నాలు మొదలుపెట్టారు. తమ పార్టీలోని తెలంగాణ పదాన్ని తొలగించి ఇప్పుడు మళ్లీ సెంటిమెంట్ కోసం ప్రయత్నించడమే ఆశ్చర్యంగా ఉంది. తెలంగాణలో తాము అధికారంలో ఉన్నప్పుడు స్వర్గంలా మార్చామని, ఇప్పుడు కాంగ్రెస్ రాకతో నరకంగా మారిందని పేర్కొంటున్నారు గులాబీ ఫాదర్ అండ్ సన్. తమను ఎన్నికల్లో గెలిపించకపోతే తెలంగాణ ఉండదు అన్నట్లు ప్రచారం చేస్తున్నారు. ఒక రకంగా తెలంగాణ ప్రజలు భయపడుతున్నారు. తండ్రి కొడుకులిద్దరూ ఇప్పుడు ఇదే స్ట్రాటజీ అవలంబిస్తున్నారు. లోక్సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ ను గెలిపించకపోతే హైదరాబాద్ ను యూటీ చేస్తారని పేర్కొంటున్నారు. తమకు 12 సీట్లు వస్తే యూటీ కాకుండా అడ్డుకుంటామని చెప్పుకొచ్చారు కేటీఆర్. ఇక రాజకీయం అవసరం కోసం హైదరాబాద్ యూటీ అంశాన్ని కేటీఆర్ తెరపైకి తెస్తారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సమయంలో వైసీపీ నేతలతో ఉమ్మడి రాజధాని అనే డిమాండ్ కూడా తెప్పించి కాస్త సెంటిమెంట్ రేపే ప్రయత్నం చేశారు. అయితే అది వర్కౌట్ కాలేదు. తాజాగా లోక్సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా కేసీఆర్ గోదావరిని మోదీ ఎత్తుకుపోతారంట అని ప్రచారం మొదలుపెట్టారు. అంటే తాను ముఖ్యమంత్రిగా లేకపోవడంతో తెలంగాణలో తాగునీటికి గోస వచ్చిందని అని బెదిరిస్తున్నారు. మొత్తంగా తాము లేకపోతే తెలంగాణ ఉండదు అన్నట్లు సీన్ క్రియేట్ చేసే పనిలో పడ్డారు తండ్రి కొడుకులు. రైట్, ఈ విషయంపై పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి మహేందర్ ఫోన్ లైన్ అందిస్తారు. మహేందర్, ప్రతి పార్లమెంట్ ఎన్నికలు లోక్సభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ తెలంగాణలో ఏదైతే టిఆర్ఎస్ పార్టీగా ఆవిర్భవించి 2 దఫాలుగా ముఖ్యమంత్రిగా కేసీఆర్ ఉన్నాడు, 2 సార్లు ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత పూర్తిగా 3వసారి కూడా అధికారం చేపడతామని చాలా వరకు ఆశలు ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీకి ఈ ఆశలన్నీ అడియాశలు చేశారు తెలంగాణ ప్రజలు. మరి ఇప్పుడు గతంలో టిఆర్ఎస్ పార్టీని కాస్త బీఆర్ఎస్ చేశారు. పార్టీ తమ సొంత పార్టీలోనే తెలంగాణ సెంటిమెంట్ ని తొలగించేసినటువంటి టిఆర్ఎస్ నేతలు ఇప్పుడు మరోసారి తెలంగాణ సెంటిమెంట్ ను తగిల్చేలాగా పూర్తిగా ఎన్నికల్లోకి అయితే వెళ్ళారు. ఎన్నికల ప్రచారంలోకి దూసుకుపోతున్నారు. ఇటు కేసీఆర్, అటు కేటీఆర్ కూడా. ఇక బీఆర్ఎస్ లోక్సభ ఎన్నికల్లో గెలిచిన పూర్వ వైభవం కూడా తీసుకురావాలని వాళ్ళు భావిస్తున్నారు పార్టీ అధినేత. సో ఈ క్రమంలో తమకు బాగా వచ్చినటువంటి తెలంగాణ సెంటిమెంట్ ను రగిల్చే ప్రయత్నాలు అయితే ఎక్కడ అవకాశం దొరికితే అక్కడ తెలంగాణ సెంటిమెంట్ ను రగిల్చే ప్రయత్నం అయితే చేస్తున్నారు. తమ పార్టీలో తెలంగాణ పదాన్ని తొలగించి ఇప్పుడు మళ్లీ సెంటిమెంట్ కోసం ప్రయత్నించడం ఆశ్చర్యంగా ఉంది. ఇప్పటికే నేతలు ఎవరైతే బీఆర్ఎస్ ను విభేదించి బయటికి వెళ్ళిన నేతలందరూ కూడా దాదాపు తెలంగాణ పార్టీలో భారత్ ను జోడించడమే చేసిన పెద్ద తప్పు అన్నట్టు బహిరంగంగానే వాళ్ళంతా కూడా ప్రశ్నించారు. అందులో కేసీఆర్ లాంటి నేతలంతా కూడా. సో ఇప్పుడు వారు ఏదైతే పార్లమెంటరీ సమీక్ష సమావేశం నిర్వహించారో ఆ అన్ని నియోజకవర్గాలకు సంబంధించి అన్నిట్లలో కూడా దాదాపు ఒకే ప్రశ్న వచ్చింది, తెలంగాణ సెంటిమెంట్ ను తొలగించడమే మీరు చేసిన పెద్ద తప్పరు. సో అంతా గ్రహించినటువంటి బీఆర్ఎస్ నేతలు ఇప్పుడు మళ్ళీ మొదటికి వచ్చారు. తెలంగాణ సెంటిమెంట్ ను రగిల్చే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఇప్పుడు కాంగ్రెస్ రాకతో మొత్తం తెలంగాణ రాష్ట్రం మొత్తం నరకంగా మారింది. మొత్తం అసలు రాష్ట్రం అంతా కూడా అతలాకుతలం అయిపోతుంది అనేటువంటి ఒక మాటలు పదజాలాలతో వాళ్ళతో ముందుకెళ్తున్నారు. తాము ఎన్నికల్లో గెలిపించకపోతే తెలంగాణ ఉండదు అన్నట్టు ప్రచారం కూడా చేస్తున్నారు. ఓ రకంగా తెలంగాణ ప్రజలను భయపెడుతూ ఉన్నటువంటి సందేశాలు కూడా మనం చూస్తున్నాం. ఇటు కేసీఆర్ నుంచి, కేటీఆర్ నుంచి వస్తున్నటువంటి సంభాషణలు కూడా. సో ఈ తండ్రి కొడుకులు ఇద్దరు ఇప్పుడు ఇదే స్ట్రాటజీని అవలంబిస్తూ లోక్సభ ఎన్నికల్లో తమను గెలిపించకపోతే హైదరాబాద్ ను యూటీ చేసేస్తారు, రిజర్వేషన్లు తొలగించేసేస్తారు, మొత్తం తెలంగాణ నామరూపాలు లేకుండా చేస్తారు, ఏదో అయిపోతుంది మొత్తానికి అనేటటువంటి ఒక ప్రచారాన్ని మాత్రం ప్రజలకి బలంగా తీసుకెళ్లే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఇప్పటికే గత 2 దఫాలుగా వాళ్ళ అధికారంలో ఇచ్చారు. ఆ 2 సార్లు కూడా తెలంగాణ ప్రజలు తమకు జరిగేది న్యాయం జరగలేదు. ప్రత్యేక రాష్ట్రం తెచ్చుకున్నప్పటికీ కూడా కేసీఆర్ పాలనలో తమకు ఎలాంటి న్యాయం జరగలేదంటూ తెలంగాణ ప్రజలు, ముఖ్యంగా గ్రామీణ ప్రజలంతా కూడా తెలంగాణను ముదుగా బీఆర్ఎస్ పార్టీ అయితే ఓటమి పాలు చేశారు. ఆ రకంగా వాళ్ళు వచ్చినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో సీటే దానికి ఒక ఉదాహరణ అనుకోవచ్చు. సో ఇప్పుడు ఈ నేపథ్యంలో
మరోసారి పార్లమెంట్ ఎన్నికల్లో ఎట్టి పరిస్థితుల్లో పార్టీ మరోసారి ఉనికి కూడా ప్రశాంతంగా మారుతున్న నేపథ్యం, మరి పార్లమెంట్ ఎన్నికలే శరణ్యంగా ఉన్నటువంటి ఈ నేపథ్యంలో ఖచ్చితంగా పార్లమెంట్ ఎన్నికల్లో ఆశించిన స్థానాలు రావాలి, పార్టీకి ప్రోగ్రామ్ తీసుకురావాలి, పార్టీ ఉనికి అనేది కాపాడుకోవాలనేటువంటి ఉద్దేశంతో మొత్తానికైతే తెలంగాణ ప్రజలను మరోసారి సెంటిమెంట్ తో వాళ్ళు వెళ్తున్నారు. సెంటిమెంట్ తో వెళ్ళడమే కాకుండా ఒక భయాందోళనలో గురి చేస్తున్నటువంటి పదజాలాలతో వారైతే ముందుకెళ్తున్న నేపథ్యం. మరి సోషల్ మీడియా ప్రజల్లో ప్రతి ఒక్కరు ఇంత యాక్టివ్ గా ఉన్న నేపథ్యంలో మరి వీరిద్దరూ చెప్తున్నటువంటి మాటలు తెలంగాణ ప్రజలు ఎట్టబేర విశ్వసిస్తారు? అసలు ఆ నమ్మే ప్రసక్తే ఉందా? ఒక నమ్మే ప్రసక్తే ఉంటే గతంలో ఇటువంటి కాదు, దీనికి 100 రెట్లు మించినటువంటి సభలు సమావేశాలు కూడా నిర్వహించారు గత అసెంబ్లీ ఎన్నికల్లో. మరి అప్పుడు వర్కౌట్ కానీ ఈ సెంటిమెంట్ పదాలు కానీ ఈ మాటలన్నీ ఇప్పుడు ఈ తక్కువ రోజులు ఉన్నటువంటి ఈ నేపథ్యంలో ఇప్పుడు అసెంబ్లీ ఎన్నికల్లో ఇప్పుడు ఈ పార్లమెంట్ ఎన్నికలకు మరి అవన్నీ కూడా ఎంతవరకు వారికి సహకరిస్తాయి, ఎంతవరకు ప్రజలు విశ్వసిస్తారు, ఎంతవరకు విద్యావంతులు మేధావులు తెలంగాణలో ఉన్నటువంటి వారంతా కూడా విశ్వసించే అవకాశం ఉంది. మరి దాంట్లో నిజాలన్నీ కూడా వారు ఎవరికో వారో బేరీజ్ చేసుకుంటారు. ఖచ్చితంగా పార్లమెంట్ ఎన్నికల్లో ఎవరికి ఏ ఓటేయాలో వాళ్ళు ఖచ్చితంగా ఒక నిర్ణయంతో ఉన్నారు. కానీ ఈ మాటలకు మాత్రం తెలంగాణ ప్రజలను మరోసారి భయపెట్టేలా ఉన్నాయంటూ కూడా మేధావి వర్గంతో పాటు ఇటు రాజకీయ విశ్లేషకులు కూడా బలంగా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. థ్యాంక్ యూ మహేందర్, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్.